సందర్భంగా ఒకటే ఇక్కడ గతంలో ముత్తార్ షరీఫ్ కౌన్సిలర్గా ఉండడం జరిగింది. అప్పుడు దాదాపుగా చాలా వర్కులు చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఓటర్లకు కోరుకున్నది ఏంటంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి మన వికారాబాద్ జిల్లా, సెకండ్ పొజిషన్ ప్రసాద్ కుమార్ గారు స్పీకర్ గారు మన జిల్లా. ప్రసాద్ కుమార్ గారి తనయనే ఇక్కడ చైర్పర్సన్ అభ్యర్థి కాబట్టి అధిక నిధులు తెచ్చి డెవలప్మెంట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అందరు కూడా ఇక్కడ వికారాబాద్ పట్టణ ప్రజలకు అందరు కోరుకునేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు చేతి గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతోటి గెలిపేయాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నా. అంతేకాకుండా ఇక్కడ దాదాపుగా ఇప్పటికే ఈ టూరిజం హబ్ గురించి 200 కోట్లు మెగా గ్రూప్ వాళ్ళు రావడం జరిగింది. PPP 3లో చాలా సంస్థలు వస్తున్నాయి. గవర్నమెంట్ కూడా చాలా శ్రద్ధ తీసుకొని ఇక్కడ అనంతగిరి కొండలు అనంతగిరి పద్మనాభ దేవుని స్థానంలో చాలా పెద్ద ఎత్తున టూరిజం హబ్ మన ఈ తెలంగాణలో పెద్దగా చేయడానికి కూడా కృషి చేస్తున్నారు ప్రసాద్ కుమార్ గారు. దాదాపుగా రోడ్లు కూడా నీకు ఆల్మోస్ట్ 370 కోట్లు ఇప్పటికీ శాంక్షన్ అయ్యి టెండర్ కావడం జరిగింది. రీబీటీ కూడా చాలా వరకు రోడ్లు మా ఏరియాలో కూడా మర్పల్లి కానీ బంటారం కానీ చాలా రోడ్లు వేస్తున్నారు. గత పాలకుల గురించి నేను కూడా గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉండి అక్కడ ఉన్నప్పుడు ఏం జరిగింది, ఇక్కడ ఉన్నప్పుడు ఏం జరిగింది అనేది అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు చెప్తున్నారు, ఏదేదో చెప్తున్నాడు. చెప్పిన దాన్ని కాదు, చేసి చూపించాలి. ఎందుకంటే రాష్ట్రంలో అప్పుడున్న పరిపాలన వేరే ఉంది, ఇప్పుడున్న పరిపాలన వేరే. అప్పుడు గతంలో కుటుంబ పరిపాలన, ఇప్పుడు ఇక్కడ లేదు. ఇక్కడ ఎక్కడైనా ఇండివిజువల్గా మంత్రులైనా కానీ స్వేచ్ఛగా ఉంటారు. ప్రతి వర్క్ కూడా స్వేచ్ఛగా పబ్లిక్ వెళ్తున్నది. రేషన్ కార్డులు కానీ, ఫ్రీ బస్ కానీ, సన్న బియ్యం కానీ. ఇప్పుడు 6 గ్యారెంటీలు ఏడేసారంటున్నారు. 6 గంటలు ఒకటే గుర్తుపెట్టుకోండి, మన ఇంట్లో కూడా ఒక సంసారం చేస్తున్నప్పుడు అన్నీ ఒకేసారి చేయలేము. 1 by 1 ఒకటి ఫుల్ఫిల్ చేసుకుంటూ పోతున్నారు ముఖ్యమంత్రి గారు. అన్నీ కూడా ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, ఇంకా 3 సంవత్సరాలు అన్నీ కంప్లీట్ అవుతాయి. అంతేకాకుండా ఇప్పుడు మేమేమంటున్నామంటే వికారాబాద్ సిటీకి దగ్గర ఉంది కాబట్టి డెవలప్ కావడానికి చాలా ఆస్కారం ఉంది. దానికి తోడు కూడా ప్రసాద్ అన్న గారు మన రైల్వే ట్రాక్ దాని గురించి కూడా చాలా ప్రయత్నం చేస్తున్నాడు. చుట్టూ రైల్వే ట్రాక్ ఉంది. దీనికి వికారాబాద్కు ఒక శాపంలాగా మారింది. కాబట్టి ఆ రైల్వే ట్రాక్ కూడా తీసేసి అక్కడ మరపల్లి అట్లా పర్లి వైద్యనాథ్ పోయేది అక్కడ స్టేట్ చేయాలని కూడా ప్రసాద్ అన్న ఆల్రెడీ మాట్లాడడం కూడా జరిగింది. అది కూడా తొందరలో కంప్లీట్ అవుతుంది. ఎక్కడైనా వాటర్ సమస్య కానీ, ఏదున్న డ్రైనేజ్ సమస్య కానీ, ఈ గంగారంలో కూడా కొంచెం డ్రైనేజ్ సమస్య ఉంది. ప్రత్యేకంగా ఫస్ట్ అభ్యర్థిని గెలిపిస్తే డ్రైనేజ్ సమస్య కంప్లీట్ చేస్తామని చెప్పేసి మేము పేపర్ ముఖంగా అందరికీ చెప్పుకుంటున్నాము. ఇంకా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రచారంలో అసలు లేదు, 2 సంవత్సరాల నుంచి కార్యక్రమం చేసి ఎటువంటి అభివృద్ధి చేయలేదు. వికారాబాద్కి స్పీకర్ ఉన్నా కూడా ఎటువంటి అభివృద్ధి జరగలేదని చెప్పి మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. మీరేమంటారు? అది అబద్ధం, చుట్టూ అబద్ధం. మాటలు చెప్పి బతున్నాడు ఆయన, వేరేం లేదు. మాటలే చెప్తాడు. నాకు తెలుసు కదా, గతంలో ఆయన గురించి నేను మాట్లాడుకోవడం బెస్ట్. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆయన గురించి నేను మాట్లాడకూడదు. ఎందుకంటే ఆయన గురించి మనకు తెలుసు, మాట్లాడినా మనం వేస్ట్. అది కాబట్టి నేను ఒకటే చెప్తున్నా, స్పీకర్ గారు వచ్చిన తర్వాత 500 కోట్లు రోడ్లకు వచ్చినాయి, నడుస్తున్నాయి, వర్క్ నడుస్తుంది. ఇప్పుడు మా మరపల్లి నుండి కోటిపల్లి నడుస్తుంది ఓ రోడ్డు. ఇప్పుడు కోటిపల్లి నుండి మళ్ళీ తాండూరు నడుస్తుంది. ప్రతి రోడ్డు నడుస్తున్నాయి. ప్రతి రోడ్లు అంటే వాళ్ళకి ఏమవుతుంది అంటే అప్పుడే కనపడదు అనమాట. ఎందుకంటే పచ్చకాయలు వచ్చినానికి ఏం కనపడదు, అంత పచ్చగా కనపడుతుంది. కాబట్టి 1 by 1 ఈ ప్రాంతానికి ప్రసాద్ కుమార్ గారు పెద్ద ఎత్తున నిధులు తెచ్చి డెవలప్మెంట్ చేయడానికి కంకణం కట్టుకొని కూర్చున్నాడు. కాబట్టి 1 by 1 అన్నీ చేసుకుంటూ వెళ్తాడు. కాబట్టి అట్లా చేసింది, నువ్వు చేసింది ఏముందో చెప్పు, నేను కూడా ఉన్నా, టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, నువ్వు చేసింది కూడా ఏం చెప్పు. అప్పుడు కూడా ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏదైనా కానీ నేను ఇంతకుముందు కూడా అన్నా, సంసారమైనా పార్టీ అయినా మన ఇక్కడ వ్యవస్థ అయినా కానీ ఒకటి చేసి చేస్తాం. ఇప్పుడు ఇంత గతంలో ఏముంది,
అప్పులైనప్పుడు అప్పులు తీర్చాలి, డెవలప్మెంట్ చేసుకోవాలి. కాబట్టి కొంచెం ఇదవుతుంది. కాబట్టి 100% ఈ వికారాబాద్కు ఇళ్ళ విషయానికి వస్తే కూడా ఇందిరమ్మ ఇళ్ళలో కూడా అన్ని మండలాల కొద్ది అన్ని కాన్సెన్స్ల కొద్ది వికారాబాద్లో ఎక్కువ ఇళ్ళు తెచ్చి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా నెక్స్ట్ విడతలో 10,000 ఇళ్ళు తేయడానికి కూడా ఆల్రెడీ ఇది చేస్తున్నాము. లాస్ట్ టైం మొన్న కూడా ఎక్కువ సీఎం నియోజకవర్గం ఎన్ని ఇళ్ళు వచ్చినాయి, ఇక్కడ మన వికారాబాద్ కూడా అన్ని ఇళ్ళు వచ్చినాయి. కాబట్టి ప్రసాద్ కుమార్ గారు చాలా డెవలప్మెంట్ గురించి విజన్ తోటే ఉన్నాడు. మాట్లాడతారు, అపోజిషన్ ఉన్నారు కాబట్టి మాట్లాడాలి, ఏదో ఒకటి మాట్లాడాలి, బట్టగాల్చి మీదేయాలని చెప్పి చేస్తూ ఉంటారు. అది మేము వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడకూడదు, మాట్లాడుకుంటే అది వేరేగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తాం. ఇప్పుడు ఎందుకంటే అధికారం ఉన్న పార్టీకి వేస్తే మీకు డెవలప్మెంట్ గురించి ఈజీగా ఉంటుంది, వేరే పార్టీకి వేసేస్తే కూడా ఇక్కడ అందుకే ప్రజలకు కోరుతున్నది ఏంటంటే సెకండ్ పొజిషన్లో ఇప్పుడు మన సీఎం తర్వాత స్పీకర్ సెకండ్ పొజిషన్ ఉన్నారు. కాబట్టి దయచేసి అందరికి విజ్ఞప్తి చేయడం ఏంటంటే మీరు ప్రసాద్ కుమార్ గారి కూతురు నిలబడ్డది ఇక్కడ, కాబట్టి మన అత్యధిక నిధులు తెచ్చి డెవలప్మెంట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి విజ్ఞప్తి చేస్తున్న ప్రజలందరికీ చేతి గుర్తుకి ఓటేసేసి మేము దాదాపుగా చెప్తున్నాం కదా, మేము 23 వార్డుల నుండి 28 వార్డుల దాకా ఖచ్చితంగా గెలుస్తున్నాం, గెలిచి తీరుతాం. కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాం. వాళ్ళు అనుకుంటున్నారు కానీ మేము 100% చెప్తున్నాం. వాళ్ళకి అభ్యర్థులు లేరు, తిరగడానికి కూడా జనాలు లేరు. ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనదేందో మనం చూసుకొని తర్వాత వేరేల గురించి మాట్లాడాలి. మనం ఏం చేస్తున్నాం, మనం గతంలో ఏం చేసినాం, దాన్ని వేరేల గురించి మాట్లాడాలి. పుట్టిగా వేరే ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అది కరెక్ట్ కాదు. 100% ప్రసాద్ అన్న కూతురు చైర్పర్సన్ అవుతుంది, భారీ మెజార్టీతో గెలుస్తున్నాం మేము అన్ని వార్డులు. కాబట్టి అత్యధిక నిధులు తెచ్చేసి ప్రతి వార్డు కూడా అభివృద్ధి చేస్తాం, అభివృద్ధికి కంకణం కట్టుకుంటామని చెప్పేసి ఫేస్బుక్ చెప్పుకుంటాం.